హాయ్ హలో నమస్తే, నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 13 సెప్టెంబర్ 2025 శనివారం సంబంధించిన జీకే అప్డేట్స్ చూద్దామా. అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణం. హాజరైన ప్రధాని మోదీ. కేంద్ర మంత్రులు, తెలుగు రాష్ట్రాల గవర్నర్. నెక్స్ట్, డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ పద్ధతిలో ఎస్ఎల్బీసీ సొరంగం పనులు. టీబీఎం విధానానికి స్వస్తి. సాంకేతిక సమస్యల దృష్ట్యా ప్రభుత్వ నిర్ణయం. నెక్స్ట్, దక్షిణాది కుంభమేళల గోదావరి పుష్కరాలు. బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాల అభివృద్ధి. ఒకే రోజు 2 లక్షల మంది వచ్చిన ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు. శాశ్వత ప్రాతిపదికన పనులు సమీక్ష. సీఎం రేవంత్ రెడ్డి. నెక్స్ట్, మంజీరాపై రబ్బర్ డ్యామ్. ఎలాంటి డ్యామ్ అది? రబ్బర్ డ్యామ్. కామారెడ్డి జిల్లాలో నిర్మించే యోచన. 40,000 ఎకరాల ఆయకట్టు సాగు లక్ష్యం. ఎన్ని ఎకరాలు? 40,000. ఇక బొగ్గు గనుల వేలంలో సింగరేణి. గత పాలకులు సంస్థ పాల్గొనకుండా అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. నెక్స్ట్, హైదరాబాద్ చుట్టూ 3 రైల్వే టెర్మినల్లు. ఎన్ని? 3. ఔటర్కు రీజనల్ రింగ్ రోడ్డుకు మధ్యలో నిర్మాణాలు. దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు. రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపిన అధికారాలు. నెక్స్ట్, లఘుచర్ల ఇండస్ట్రియల్ కారిడార్ మీదుగా రైల్వే లైన్. ఎక్కడి నుంచి? లఘుచర్ల ఇండస్ట్రియల్ కారిడార్. మారిన వికారాబాద్ కృష్ణా మార్గం అలైన్మెంట్. భూసేకరణ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలన్న రైల్వే శాఖ. నెక్స్ట్, మైనస్ ద్రవ్యోల్బణం నుంచి బయటపడిన తెలంగాణ. ఏ రాష్ట్రం? తెలంగాణ రాష్ట్రం. ఆగస్టులో 0.94% నమోదు. నేడు రేపు భారీ వర్షాలు. నెక్స్ట్, నేపాల్ తాత్కాలిక ప్రధాని సుశీల కర్కి రాత్రి 9:30 ప్రమాణ స్వీకారం. ఆ వెంటనే కీలక అధికారులతో భేటీ. వచ్చే ఏడాది మార్చి 4న మార్చి 4న ఎన్నికలకు ప్రతిపాదన. అధికార మార్పిడి ప్రశాంతంగా జరిగేలా నేపాల్లో ఎమర్జెన్సీకి సిఫారసు. ప్రభుత్వంలో చేరని జెడ్ ప్రతినిధులు. ఎవరు? జెడ్ ప్రతినిధులు. హోటల్కి నిరసనకారుల నిప్పు. కిందికి దూకిన భారతీయురాలు మృతి. భారతీయ పర్యాటకుల బస్సుపై రాళ్లు. 15 నుంచి ఉన్నత విద్యా సంస్థల బంద్. ఎప్పటి నుంచి? 15 నుంచి. బకాయిల కోసం 3 ఏళ్లుగా. ఎన్నేళ్లుగా? 3 ఏళ్లుగా నిరీక్షణ. బుర్రా వెంకటేశం యూపీఎస్సీ చైర్మన్ను కలిసిన కోర్టు తీర్పుపై చర్చించాలని నిర్ణయం. న్యాయ కోవిధులతోనూ సమాలోచనలు. నెక్స్ట్, ఆధ్యాత్మిక పర్యటనకు ప్రత్యేక 23న సికింద్రాబాద్ నుంచి ప్రారంభం. ఎక్కడి నుంచి? 23 సికింద్రాబాద్ నుంచి. 8 రోజుల పాటు కొనసాగనున్న యాత్ర. ప్రత్యేక రైల్లో భక్తుల కోసం సకల సదుపాయాలు. నెక్స్ట్,
ప్రపంచ పెట్టుబడులకు హైదరాబాద్ కేంద్రం. కంపెనీలకు CFOలు గుండెకాయ లాంటి వారు. CII అవార్డుల కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి. నెక్స్ట్, ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణం. రాష్ట్రపతి భవన్లో ప్రమాణం చేయించిన ద్రౌపది ముర్ము. ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణం. రాష్ట్రపతి భవన్లో ప్రమాణం చేయించిన ద్రౌపది ముర్ము. ప్రధాని, కేంద్ర మంత్రులు జగదీప్ ధన్కళ్లు హాజరు. రాహుల్ గాంధీ డుమ్మా. బీజేపీ విమర్శలు. దక్షిణాది నుంచి ఏడో ఉపరాష్ట్రపతి. 15వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణం చేసిన సిపి రాధాకృష్ణన్ దక్షిణాది రాష్ట్రాల నుంచి పదవి చేపట్టిన 7వ వ్యక్తి కావడం గమనార్హం. తొలి దక్షిణాది ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఎవరు తొలి దక్షిణాది ఉపరాష్ట్రపతి? సర్వేపల్లి రాధాకృష్ణన్. సిపి రాధాకృష్ణన్ జన్మించిన తమిళనాడే సర్వేపల్లి స్వరాష్ట్రం. హైదరాబాద్లో జన్మించిన జాకిర్ హుస్సేన్ రెండో ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. కర్ణాటకకు చెందిన బాసప్ప దానప్ప 1974 to 1979 కాలంలో 5వ ఉపరాష్ట్రపతిగా చేశారు. తమిళనాడుకు చెందిన రామస్వామి వెంకట్రామన్ 5వ దక్షిణాది ఉపరాష్ట్రపతి. కేరళలో జన్మించిన KR నారాయణన్ 1992 to 97 మధ్యకాలంలో 10వ ఉపరాష్ట్రపతిగా సేవలందించారు. ఏపీ నెల్లూరు జిల్లాలో జన్మించిన ఎం వెంకయ్యనాయుడు. ఏ జిల్లా? నెల్లూరు జిల్లాలో ఎం వెంకయ్యనాయుడు 2017 to 2022 వరకు 13వ ఉపరాష్ట్రపతి బాధ్యతలు చేపట్టారు. ఈయన దక్షిణాది నుంచి ఈ పదవి చేపట్టిన 6వ వ్యక్తిగా నిలవగా దక్షిణాది నుంచి 7వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ నిలిచారు. నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల్ కర్కి. ప్రమాణం చేయించిన అధ్యక్షుడు పౌడెల్. పార్లమెంట్ రద్దు, 6 నెలల ఎన్నికలు. అధ్యక్షుడు ఆర్మీ జెన్జెడ్. ప్రతినిధుల భేటీలో తాత్కాలిక సారథి ఎంపిక. తొలి మహిళా CJగా, తొలి మహిళా ప్రధానిగా కర్కి రికార్డ్. చూడండి, ఆమెనే తొలి CJ, ఆమెనే తొలి ప్రధాని నేపాల్కి, సుశీల కర్కి. నెక్స్ట్, బంగారు సింగరేణి. కర్ణాటకలో గోల్డ్, రాగి గనుల అన్వేషణ హక్కులు. క్రిటికల్ మినరల్ వైపు అడుగులు. డిగ్రీపై ఆసక్తి తగ్గింది. కొత్త కోర్సులో ప్రవేశపెట్టిన పెరగని అడ్మిషన్లు. మారుతున్న విద్యార్థులు, తల్లిదండ్రుల ధోరణి. ఈ నెల 15, 16 తేదీలో స్పాట్ అడ్మిషన్స్. చూడండి, ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే 15కి 16కి స్పాట్ అడ్మిషన్స్ ఉన్నాయి డిగ్రీలో. నెక్స్ట్, జెమినీ 3D ప్రింట్తో 30. ఫోటో మార్పింగ్తో పోర్నోగ్రఫీకి ఛాన్స్. వాట్సాప్ DPతో మోసాలు. 2 ఫోన్లు వాడితేనే మంచిది. దేనికి? సైబర్ క్రైమ్కి బారిన పడకుండా ఉంటాం. గ్రూప్ 2, 3పై ఏం చేద్దాం? TGPSC సమాలోచనలు. గ్రూప్ 1 రిక్రూట్మెంట్ ఆలస్యంతో గ్రూప్ 2, 3పై పీఠముడి. అప్పీళ్లకు పోయాక రివ్యూ చేయాలని భావిస్తున్న కమిషన్.
నెక్స్ట్ గ్రూప్ 1 సర్వీసుకు ఎంపికైన వాళ్ళల్లో గ్రూప్ 2, 3కి ఎంపికైన వాళ్ళు ఎందరున్నారనే రిక్రూట్మెంట్ జాబ్ క్యాలెండర్పై నిర్ణయం. త్వరలో జాబ్ క్యాలెండర్. యువత పోటీ పరీక్షలకు సిద్ధమవ్వాలి. మంత్రి పొన్నం. ఇప్పటి వరకు 65,000 ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడి. ఎవరికి ఇచ్చిండ్రో మళ్ళా. గ్రూప్ 1 పరీక్షలపై ప్రతిపక్షాలది రాక్షస ఆనందమని మండిపాటు. నెక్స్ట్ ఎంబీబీఎస్ బీడీఎస్ కన్వీనర్ కోటా. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల. నెక్స్ట్ త్వరలో భారత్కు ట్రంపా. క్యాడ్ సదస్సుకు హాజరయ్యే అవకాశం. భారత్ను చైనాకు దూరం చేయడమే లక్ష్యం. భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడి. యూరప్లో ఉద్రిక్తతలు ప్రారంభమైన బెలారస్ రష్యా సైనిక విన్యాసాలు. పోలాండ్కు ఏ దేశం ఇది? పోలాండ్కు రక్షణగా ఫ్రాన్స్ రఫేల్ జెట్లు. మాస్కోపై బ్రిటన్ ఆర్థిక ఆంక్షలు. ఏ దేశంపై? మాస్కోపై. మనిషి భాషతో నమ్మించి కంప్యూటర్ భాషతో బోతా కొట్టించి వెబ్సైట్లలో లాటిన్ బదులు సిరిలిక్, చూడండి, సిరిలిక్ అక్షరం మార్చి మోసం. సైబర్ నేరగాళ్ల కొత్త ఆయుధం హోమోగ్లిఫ్ ఫిషింగ్ అటాక్. చూడండి, ఇది కొత్త క్రైమ్ అంట. బాగా గుర్తుపెట్టుకుని పేరు, హోమోగ్లిఫ్ ఫిషింగ్ అటాక్. స్వల్పంగా రీటైల్ ద్రవ్యోల్బణం. ఆగస్టులో 2.07% నమోదు. మైనస్లోనే ఆహార ద్రవ్యోల్బణం. బంగారం 1,13,800, మరో కొత్త గరిష్ట స్థాయి. 1,32,000 వద్ద వెండి రికార్డు. చూడండి. నెక్స్ట్ సూర్యుడిపై సీతాకోక చిలుకన. 5 లక్షల కిలోమీటర్ల వెడల్పైన రంధ్రం గుర్తించిన నాసా. సోలార్ డైనమిక్ అబ్జర్వేటరీ. చూడండి పేరు, సోలార్ డైనమిక్ అబ్జర్వేటరీ. బాణుడి నుంచి వెలువడుతున్న సారా గాలులు. స్కూళ్లకు రేటింగ్. నెక్స్ట్ జిల్లా, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎంపిక. 5 స్టార్ రేటింగ్ వచ్చిన స్కూళ్లకు ₹1,00,000 బహుమతి. ఈ నెల 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు. స్వచ్ఛ్ ఏవం హరిత విద్యాలయ సర్వేలో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ పాల్గొనేందుకు అవకాశం. ఏది? స్వచ్ఛ్ ఏవం హరిత విద్యాలయ సర్వే. ఇప్పటి వరకు విన్న వీడియో మీకు వర్తబుల్ అనిపిస్తే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అందించడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ.